రాజమండ్రిలో మరణాలకు ఇథిలిన్ గ్లైకాల్ కారణమని ప్రాథమికంగా తేల్చారు. బాధితుల్లో తీవ్రమైన కిడ్నీ సమస్యలకు పాల కల్తీనే కారణమని అధికారులు గుర్తించారని తెలుస్తోంది. డైరీలోని శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించిన ఇథిలిన్ గ్లైకాల్ లీక్ అయి పాలల్లో కలిసిందని భావిస్తున్నారు. దానివల్లే వాటిని తాగిన వారిలో తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు అనుమానిస్తున్నారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోని శీతలీకరణ కేంద్రంలో ఈ నెల 15న కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్లోని పాలలో కలిసినట్లు గుర్తించారు. అతను రోజు 3 క్యాన్లలో 120 లీటర్లు పాలు సేకరించి మర్నాడు ఇళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఈ నెల 15న కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్ పాలలో కలిసిన విషయాన్ని గణేష్ గుర్తించకుండా వాటినే 16న ఇళ్లకు సరఫరా చేశాడని తేల్చారు. ఇక ఈ నెల 15న శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేసినట్టు గుర్తించారు. ల్యాబ్‌కు పంపిన తర్వాత మాత్రమే దీని నివేదిక వచ్చే అవకాశం. ఇథిలిన్ గ్లైకాల్ను కార్లు, ట్రక్కులు, హెచ్వీఏసీ సిస్టమ్స్, పరిశ్రమలోని చిల్లర్లలో మాత్రమే కూలెంట్గా వాడతారు. డీఐజింగ్ ద్రవాలు, బ్రేక్ ఫ్లూయిడ్లు, పెయింట్లు, ప్లాస్టిక్, పాలిస్టర్ ఫైబర్ల తయారీలోనూ వినియోగిస్తారు. డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో దీన్ని వినియోగించరు. ఇది లీక్ అయి పాలల్లో కలిస్తే అత్యంత ప్రమాదకరం కాబట్టి డైరీలో సురక్షితమైన ఫుడ్ గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ను వినియోగిస్తారు. అయితే ఖర్చు తక్కువని కొన్ని అనధికారిక డైరీలో ప్రొపైలిన్ గ్లైకాల్కి బదులు ఇథిలిన్ గ్లైకాల్ను వాడుతుంటారు. వరలక్ష్మి డైరీలోనూ దీన్నే వినియోగించినట్టు అనుమానిస్తున్నారు. ఇథిలిన్ గ్లైకాల్ అత్యంత ప్రమాదకరం. 100 నుంచి 200 మిల్లీలీటర్లు మనిషి శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుంది. తాగిన అరగంట నుంచి 12 గంటల వరకు మద్యం సేవించినట్టుగా మత్తు, తలనొప్పి, వికారం, వాంతులు, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 12 నుంచి 24 గంటల వరకు శ్వాస తీవ్రంగా తీసుకోవడం, గుండె దడ, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. 24 నుంచి 72 గంటల వ్యవధిలో మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏర్పడి మూత్రపిండాలు విఫలమవుతాయి. నొప్పి, మూత్రం తక్కువగా రావడం లేదా పూర్తిగా ఆగిపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. మెదడు, నరాలు, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తుతాయి. ఇక పాల కల్తీ కేసులో నిందితుడు గణేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. 4 మృతితో 4 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కోరుకొండ మండలం నరసాపురంలో వరలక్ష్మి పాల కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. ఒక పాల క్యాన్లోనే కల్తీ జరిగినట్లు నిర్ధారించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి గణేష్ ఫోన్లలో అందిస్తారు. గణేష్, మొత్తానికి వరలక్ష్మి డైరీలో అయితే ఈ నెల 15న కూలెంట్ లీక్ అవడం అయితే 4 చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం మిగతా వారు కూడా ఎలా ఉన్నారు ఏంటి? రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో అనూరియా కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే దీని మీద కసరత్తు చేస్తుంది. పోలీస్ శాఖ సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. కోరుకొండ అంటే రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోరుకొండ మండలం నరసాపురంలో అనే గ్రామంలో ఈ పాల వ్యాపారి గణేష్ వరలక్ష్మి పాల కేంద్రం అనే ఒక అనాధికారిక పాల కేంద్రాన్ని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలను సేకరించి ఈ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నిత్యం ఆ నరసాపురం నుంచి రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, నారాయణ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పాలను దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కుటుంబాలకు వేస్తూ వస్తున్నాడు. అయితే ఈ నెల 15, 16 తేదీల్లో ఆ ఫ్రిడ్జ్ లోనే ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ లిక్విడ్ ఇది పాలలో కలిసినట్లుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 40 లీటర్ల పాల క్యాన్ లో ఇది కలిసినట్లుగా, అంటే ఒకే పాల క్యాన్ లో ఇది కలిసినట్లుగా ఇప్పటికే ఐజీ అశోక్ కుమార్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం పాల వ్యాపారికి సంబంధించినటువంటి అడ్డాల గణేష్ పై 194 BNS సెక్షన్, 174 CRP సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం 14 రోజుల పాటు గణేష్ కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో పక్క ఇప్పటికే 4 చనిపోవడం, మరొక 12 మంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో 2 పరిస్థితి సీరియస్ గానే ఉండడం జరిగింది.
నిన్న వరకు మనం చూసాం ఇది రాజకీయంగాను కూడా సెగ పుట్టించింది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా దీనికి వర్కౌట్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఇప్పటికే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి వారందరికీ కూడా కిమ్స్ ఆసుపత్రితో పాటు రెయిన్బో ఆసుపత్రి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్య సేవలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ గ్లైకాల్ ఇండెక్స్ ఏదైతే ఇటాలియన్ గ్లైకాల్ అనేది మనిషి శరీరంలోకి వెళ్తే అత్యంత ప్రమాదకంగా మారుతుంది. దీని ప్రభావం 3 దశల్లో ఉంటుందని చెప్పి వైద్యుల ద్వారా తెలుస్తుంది. మొదటి దశలో అరగంట నుండి 12 గంటల వరకు మద్యం సేవించినట్లుగా మత్తుగా, తలనొప్పిగా, వికారంగా, వాంతులు, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండో దశలో 12 గంటల నుంచి 24 గంటల వరకు మెటబాలిక్ ఎసిడోసిస్ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. గుండె దడ మరియు రక్తపోటు తగ్గడం వంటి జరుగుతాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మూడో దశలో 24 గంటల నుంచి 72 గంటల వరకు కిడ్నీలు తీవ్రంగా దెబ్బతీయడం, శరీరంలో కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్ ఏర్పడి మూత్రపిండాలు విఫలమవడం, దీనివల్ల మెదడు, నరాలు, ఊపిరితిత్తులతో పాటు గుండెకు సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇది కేవలం 100 నుంచి 200 మిల్లీలీటర్ల ఇటాలియన్ గ్లైకాల్ శరీరంలోకి వెళ్ళినా కూడా అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. మనిషి చికిత్సకు కూడా అందనంత రీతిలో ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం తలెత్తుతుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇదే క్రమంలో 4-5 చనిపోవడానికి ఈ ఇటాలియన్ గ్లైకాలే ప్రధాన కారణం అనేది ప్రస్తుతం ప్రధానంగా అధికారికంగా ప్రకటించకపోయినా పాలలో కలిసినట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈ రాజమండ్రి అనూరియా కేసుల్లో బాధితులు తాగినటువంటి పాలలో ఈ రసాయనం ఈ కూలెంట్ రూపంలో లీక్ అయి కలవడం వల్లే ప్రధానంగా ఎంత అనార్థం జరిగిందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా ల్యాబ్లకు ఈ పాలను పంపించినటువంటి నివేదికలు రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం బాధితులకు సంబంధించి ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆ 2 నివేదికలు వచ్చిన తర్వాత అధికారికంగా ఈ పాల కల్తీ వెనకాల జరిగినటువంటి ఏవైతే మిస్టరీ ఉందో దాన్ని ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14 చోట్ల హెల్త్ క్యాంపులు పెట్టారు. దాదాపు ప్రజలు ఏదైతే భయాందోళన నెలకొందో ఆ భయాందోళన మొత్తం తొలగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అనూరియా కేసులు వచ్చింది అని తెలిసిన తర్వాత ఈ రాజమండ్రి లాలాచెరువు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భయాందోళనకు గురి కావడంతో ఒక్కసారిగా నీటి సమస్య కూడా ఉందేమన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ పాల నుంచే ఈ సమస్య వచ్చిందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో 106 కుటుంబాలకు ఇతను పాలు వేస్తారు కాబట్టి ఆ 106 కుటుంబాల్లోని ప్రమాదం తలెత్తినట్లుగా గుర్తించారు. ప్రస్తుతానికి అయితే 16 మంది ఎఫెక్ట్ అయితే అందులో 4 చనిపోవడం, ఇంకా 12 మంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న సందర్భం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గణేష్.